ఏమి అందము అప్సరసల సైతం నీ అందం ముందు దేనికి పనికిరాదు. ఆ బ్రహ్మదేవుడు ఎంతో రసికుడు. మిస్టర్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? మిస్ మందాకిని ఎలా మాట్లాడాలో చెప్పు, నిన్ను చూసి నేర్చుకుంటాను. నువ్వు చెప్పేది ఏంటి? నేను నేర్చుకునేది నీ అన్నం నుంచి వర్ణిస్తుంటే సంతోషపడక కష్టపుసలాడతానంటే. అది సరే, ఎందుకు? తమరెవరు? దుర్గా, నీలాంటి అందమైన కన్యకులను ముద్దుగా దుర్గా అని పిలుస్తారు. అయితే నా పేరు రోజా. రోజా, నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. అందుకే నా కబుర్లోకి వచ్చి మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వచ్చింది వెళ్ళడానికి కాదు మిస్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అందమైన పిల్లలపై ఓ స్పీడ్ కిస్ ఇవ్వడానికి వచ్చాను. అలా అయితే నీ చెంప చెల్లమంటుంది. నన్ను తాకితే చాలు. ఏంటి పిచ్చి పని? అవును, నిన్ను చూసిన దగ్గర నుండి నాకు ప్రేమ పిచ్చి పట్టింది. అయితే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళు. పిచ్చి బాగా ముదిరినట్టుంది. మిస్ రోజా, నీలాంటి అందమైన కన్న పిల్లల కళ్ళ ముందు పెట్టుకొని పిచ్చి ఆసుపత్రి దేనికి? నా కవిలోకి వచ్చి మర్యాదగా సరిపో. మిస్టర్, మర్యాదగా వెళ్తావా లేదా? నా ఫ్రెండ్ నరసింహ వస్తే నీ అంత చూస్తాడు. వాడు అంతడు మనగాడా? ఈ దుర్గాన్ని ఎదుర్కొన్న మనగాడా? వస్తే నీకే తెలుస్తుంది. వాడొచ్చేలోపు నా పని నేను ముగించుకుంటాను. నా పేరు చెప్తే కన్న పిల్లల క్యూలో నిలబడతారు. పూర్వతి ఎంతో మంది అప్సరసు నా కవుల్లోకి వచ్చి చేరిపోవలసిందే. అలా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో మర్యాదగా. మిస్ రోజా, మిసుమిసులాడే ఎవరంతో మెరిసిపోతున్నావు. ముక్కు మీద కోపంతో మగవాళ్ళని మర్చిపోగొట్టే నీ అందాన్ని నన్ను మంత్రముద్ర చేస్తుంది. మిస్టర్ దుర్గా, నువ్వు ఎలా చెప్తే ఇది ఇలా లేవు. మర్యాదగా నా స్థాయిలో నీకు రుచి చూపిస్తే కానీ నా కవులకు రావడం మాట. అంత తొందర అయితే ఎలా? కంగారు పడకు.